ఉంది? పళ్ళుడికా? ఏంటి పళ్ళు ఉన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హే ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పల్లోడిని నేను ప్రేమిస్తున్నాను. వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్? హే, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయి. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చేయొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, ఒక్కడనే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్ యార్. పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా వెంట్రా. ఒక్క విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్. వాడి ఆకారం, ఫేసు, పర్సనాలిటీ, వాడి కళ్ళ జోడు, పళ్ళు, కారంగా పళ్ళను వదిలేయ్. పళ్ళు రాలు కొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి. వాడలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. సో మీరు మీ పని చూసుకోండి. వదిలేండి, మనం ఎంత చెప్పినా తను వెందు. దివ్య, రేపు నీ రిసెప్షన్ కి మేము ఎన్ని గంటకి రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి. అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి. నువ్వు కూడా నీ పల్లెడితో వచ్చేయి. థ్యాంక్ యూ. హలో. ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమ్ ఆన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాలా? నేనా? పాలు పడు. అవును, అందరూ వచ్చేసినట్టుగా, రండి లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందొచ్చి వీళ్ళలాగా పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు. ఏంటది? పళ్ళోడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చాను, నాకంటే లేట్ గా రావడానికి వాడేమో పోటీ కదా. ఏ, మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా? నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్ కుండదా? అందుకే వాడికి కోటు, సూటు, టై అన్ని కొనిచ్చాను. ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది? వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? వాడు వస్తున్నాడు రా. హీరోలా వస్తాడను, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. అటు చూడరా, నెత్తి మీద బొకే పెట్టి సైకిల్ తో కొక్కొస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సారీ, లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడీ? ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది, అందుకే రెడీ అవ్వలేకపోయాను. ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదా, ఒకే తప్పండి. ఇది ఎక్కడ పెట్టుకున్నాను అడిగాను, తీసి నీ నెత్తిని పెట్టుకో అన్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చా. సరే, లోపల వేయాల్సింది బయట వేసావే? లేదే, డ్రైర్ లోపల రాయరు కాదురా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చూడు. పళ్ళు? నా పళ్ళ గురించి మాట్లాడతాడేంటి వాడు? ఏంటి స్వప్న ఇది? ఎవ్రీబడీ సీయింగ్, వాట్ ఇస్ హి డూయింగ్? ఏంటో పని? టక్ చేస్తున్నా. ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? పోరా. పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు. స్వప్న ఏమైంది? నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే, ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే ఎక్కు. నువ్వురా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో, మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడు అనుకున్నాం. సారీ. సరే, మనం వెళ్దాం, పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? This ain't no lie. See me how me look with a brand new smile. Sign and sign, let me know you ready.
Follow me, follow me, follow me now. What the hit now? What the fun? What the hit now? What the fun? What the hit now? What the fun? What the hit? What the fun? సారీ గాయస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళుండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నేను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక్క విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. ఇంకో విషయం, నేను నీకంటే చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా. ఏం పర్లేదు. హలో. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పల్లోడే బాగున్నాడు. అవునా? అవును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మహాన విన్నేస్తాను. ఓకే, ఫోటో తీయండి అయ్యా, ఫోటో. ఉంది. ఇందుక ఇంతసేపు ఒంగో పెట్టింది. ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వేమంటావే? సూపర్ ప్లాన్. తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి, అంతే. కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారనుకో. లీక్ కాదులేరా, రాక రాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది. చెడగొట్టాడు, చంపేస్తాను. ఆంటీ, నేను చెప్పాను కదా. పద. రామ్మా, రారా. తను సుచి. హాయ్ సుచి. అంకుల్. హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో, అవన్నీ నమ్మకమ్మా. అయ్యో, మంచిగానే చెప్పాడు. అలా అయితే నమ్మచ్చు. చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా. నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ, ఆ క్యాండిడేట్స్ మీరేనా? వీళ్ళ గోల మనకెందుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కామాక్షి, వెళ్ళి కాఫీ చేస్తే తాగి పెడతాంగా. వద్దు, కాఫీ బానే పెడతారమ్మా. ఏంటి ఈ సీన్ లో నేను లేనా? ఉన్నావు. కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి రా, మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్, బెజవాడ. హే, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. అలాగా? గుడ్ ఈవినింగ్ మేడం. కూర్చోండి. రే, నువ్వు అదే కాలేజ్ కదరా? లేదు, నేను అదే కాలేజ్ లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు ఓ. కదా అంకుల్? మరే కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా? లేదు. లేదా? అవును. అవును. ఏంట్రా, ఏ ఫీలింగ్ లేదు? మామూలుగా feel అవుతుంది. ఒరే విక్కీ, నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే, మా పెళ్లికి ప్రాబ్లం వచ్చిందిరా. ఇదేం స్టోరీ? నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా? కాదండి, లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా? అది అలాంటిదే లేదండి. మరి నేను లవ్ చేస్తున్నామో ఏజ్ లో నాకంటే 3 ఏళ్ళు పెద్దది. ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది. ఇదో పెద్ద ప్రాబ్లమా? జస్ట్ 3 years ఎల్డర్. 3 years? 36 నెలలే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు? నీకంటే పెద్దమ్మాయిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా? చెడదొప్పారు. ఏంటి అంకల్, మీరైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పడం మూలానే కదా వీళ్ళంతా. నాన్న. నేనెప్పుడు చెప్పాను? వీడియో లవ్ చేసి కావాలంటే నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, నేనే తెచ్చేసాను. తెచ్చావు కదా, ఏం చేస్తాం? సరే, కాఫీ ఇవ్వు. ఏమండి, నేను మాట్లాడగలనా? అమ్మా. అబ్బా, 3 ఏళ్లే కదా మా పెద్ద, ఇందులో ప్రాబ్లం ఏముంది? అంటే మీరు కూడానా? కరెక్ట్ డైలాగేగా చెప్పాను. కరెక్ట్ డైలాగే, టైమింగ్ కొంచెం మిస్ అయింది. కాఫీలో చక్కెర బదులు ఉప్పేసిందిట. ఎన్నైనా చెప్పండి అంకుల్, నువ్వు చేసింది తప్పే. ఏం నువ్వే మాట్లాడవేంటి? ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ. అసలు ఏమైందంటే, వెరీ సారీ అంకుల్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. సరే, కాస్త బయటికి వెళ్ళే పని ఉంది, మేము బయలుదేరుతాం. ఇంకాసేపు ఉండేద్దాం.
వెళ్దాం పద. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? వెళ్దాం అన్నానా? ఓకే వస్తాను సుచి, వస్తానంట. మంచిదమ్మా. వస్తానంట. వస్తాను. వస్తా. రా, కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మద సింబులా మార్చేలా ఉందే. Just do it, do it, do it, do it, do it, do it, do it. Just do it, do it, do it, do it, do it, do it. Hey. ఏంటి? అది ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరుతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును, అవును బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, ఫోన్ చేసాం. అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది ఆ, 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 వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది ఫోన్ చేసాం, వచ్చేసాం. ఇంకా అది చిన్నమ్మాయి గారు నమస్తే. అయ్యగారు అమ్మగారు వచ్చారండి మిమ్మల్ని చూడడానికి. స్వప్న, రే రే, చాలా ఆపరా. ఏం లేదమ్మా, నేను చూడాలనిపించింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. మేము వస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటే నీ ఫోన్ దొరకలేదురా. ఏంటి మాధవలవనా? ఉండు, వేడిగా కాఫీ తీసుకురా. ఏయ్, నాకో కాఫీ. అమ్మా. ఉండు నాన్న, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటంట వాచ్మెన్ గాడికి? అమ్మ నాన్న వచ్చారు. వాడమ్మా బాబు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యో, మా అమ్మ నాన్న వచ్చారు. నువ్వు వెంటనే బయలుదేరు. అమ్మా బాబా, అది ఒంట్లో వేడుంది, కంట్లో వాడు. అబ్బా, చదువు మాత్రం ఇది జీరో. కోతక్షలా? చదువుకున్నాను బాగుపడ్డా. మరి Excuse me. చెప్పడం వేస్ట్ రా. నీతో పర్సనల్ గా మాట్లాడు. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు, లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు.